హాయ్ ఫ్రెండ్స్, టిఫిన్ చేయడానికి ఏ పిండి రెడీగా లేనప్పుడు ఇలా హెల్దీ అండ్ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ట్రై చేయండి. అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని కప్పు శనగపిండి వేయాలి, కప్పు ఉప్మా రవ్వ వేయాలి, బొంబాయి రవ్వ అంటారు కదండి అది. ఇప్పుడు 3/4 కప్పు పెరుగు వేసి బాగా కలపాలి. పెరుగు లేకపోతే మజ్జిగైన ఒక కప్పు వేసుకోవచ్చండి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని 1/2 కప్పు వాటర్ పోసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గరిటె తీసి ప్లేట్ పెట్టి క్లోజ్ చేసి 30 నిమిషాల సేపు పక్కన ఉంచాలి. 30 నిమిషాలు అయిందండి. ప్లేట్ ఓపెన్ చేసి తురుముకున్న ఆలు ఒకటి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, తురుముకున్న క్యారెట్ ఒకటి, సన్నగా కట్ చేసుకున్న టమోటో ఒకటి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2, కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం, జీలకర్ర 1/2 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడినంత, వంట సోడా చిటికెడు వేసి అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే క్యాప్సికమ్ బఠానీలు కూడా వేసుకోవచ్చండి. మనకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి బాగా కలపాలి. రవ్వ వాటర్ని పీల్చేసి ఉంటుంది కాబట్టి. బ్యాటర్ ఇలా తిక్కుగానే ఉండాలండి. స్టవ్ మీద దోశ పెనాన్ని హై ఫ్లేమ్లో పెట్టాలి. పెనం హీట్ అయ్యేంత వరకు. పెనం హీట్ అయిందండి. ఇప్పుడు ఫ్లేమ్ లోకి తగ్గించి ఆయిల్ అప్లై చేసుకోవాలి. పిండిని బాగా కలిపి కొంచెం మందంగా ఇలా వేసుకోవాలండి. మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. ఇలానే ఇంకొకటి వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ హైకి పెంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. లిడ్తో క్లోజ్ చేసి 2 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలండి. 2 నిమిషాలు అయిందండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి అట్ల కాడతో వీటిని తిప్పుకుందాము. రెండో వైపు కూడా కాలేంత వరకు 2 నిమిషాల పాటు ఉండాలి. 2 నిమిషాలు అయిందండి. ఇప్పుడు అట్ల కాడతో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం వీటిని. ఫ్లేమ్ లోకి తగ్గించి పిండిని మళ్ళీ బాగా కలిపి మందంగా మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చండి. ఇలా 2 వేసుకున్న తర్వాత ఫ్లేమ్ హైకి పెంచి ఆయిల్ వేయాలి. ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసి 2 నిమిషాల సేపు కాలేంత వరకు ఉండాలి. 2 నిమిషాలు అయిందండి. లిడ్ ఓపెన్ చేసి అట్ల కాడతో రెండో వైపుకు తిప్పుకుందాము. రెండో వైపు కూడా కాలేంత వరకు 2 నిమిషాల సేపు ఉండాలి. ఇవి కాలాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇలానే అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.